హాయ్! హలో! అందరూ ఎలా ఉన్నారు? నేను ఈరోజు టమాటీ దోస వేసి చూపించబోతున్నాను. మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌లోకి చాలా టేస్టీగా ఉంటే చాలా చాలా ఈజీ రెసిపీ అనమాట. బహుశా ఎవరు చెప్పకపోయి ఉంటారు ఇప్పటికొచ్చి. ముందుగా మన ఛానల్ ఎవరైనా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోనైతే ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ముందుగా అయితే మనం శనగపప్పును ఒక 4 అవర్స్ వరకు నానబెట్టి తీసుకోవాలి. అలాగే అందులోకి ఒక 7 వరకు టమాటీలు, అలాగే 4 పచ్చిమిరకాయలు, అలాగే చిన్న అల్లం ముక్క కూడా తీసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. దోసకైతే ఎలాగైతే గ్రైండ్ చేసుకుంటామో అలాగా ఈ కన్సిస్టెన్సీ వచ్చినంత వరకు గ్రైండ్ చేసుకోవాలన్నమాట. స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని ఆయిల్ అయితే అప్లై చేసుకోవాలి. మొత్తం కొద్దిగా ఆయిల్ ఎక్కువగానే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది ఈ దోసకైతే. దోస మొత్తం వేసేసుకొని దోసనైతే 2 పక్కలా కాల్చుకోవాల్సి ఉంటుంది దోసని. కానీ టేస్ట్ మాత్రం చాలా చాలా బావుంటుంది. మనకి టమాటీలు కూడా ఇప్పుడు చాలా కొద్దిగా తక్కువ రేట్‌లో ఉంటాయి కనుక ఈ దోసలన్నీ వేసుకుంటే ఈజీగా కూడా అయిపోతుంది. చూస్తున్నారు కదా! మీకు కావలిస్తే ఇందులో ఆనియన్స్ అలాగే కొత్తిమీర కూడా తురిమి వేసుకుంటే ఇంకా టేస్ట్‌గా ఉంటుంది. మనమైతే కొద్దిగా ఆయిల్ వేసుకొని ఇంకా ఉన్న సైడ్ కూడా తిప్పుకొని కాల్చుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఈజీగా కూడా అయిపోతుంది మార్నింగ్ మనకి. చూసారు కదా! యూనిక్‌గా చెప్తున్నాను. చాలా టేస్టీగా ఉంటుంది. నా వీడియోస్ అండ్ నా టిప్స్ నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయడం మర్చిపోవద్దు. లైక్ చేయడం వల్ల నేను మరికొన్ని వీడియోలు చేసి పెట్టడానికి వీలుగా ఉంటుంది. నవ్వుతూ ఉండండి. హ్యాపీగా ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.